హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇక నుంచి నేను షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో మీ అందరు ఆశీస్సులు ఉంటాయని తప్పకుండా నేను నమ్ముతున్నాను. ఈరోజు మన మొదటి వీడియో ఢిల్లీ స్ట్రీట్ డాగ్స్ ఎన్సీఆర్. లేటెస్ట్గా ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకారం 5,000 స్ట్రీట్ డాగ్స్ని క్లియర్ చేయమని ఎన్సీఆర్ చెప్పింది. సో దీనివల్ల మొత్తం దేశం అంతా భయంకరమైన అల్లర్లు, గోడలు, అదేంటంటే ఏదో విపత్తు జరుగుతుంది అన్నట్టు స్టూడెంట్స్ వీళ్ళంతా స్టేటస్లు పెడుతున్నారు. సో నాకు వచ్చిన కొన్ని చిన్ని డౌట్స్ నేను అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇంతమంది సెలబ్రిటీస్ వీళ్ళందరూ కలిపి సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళకి లెటర్స్ రాస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఇవన్నీ చేసే బదులు నాకు అర్థం కాని ఏంటంటే ఇండియాలోనే ది బిగ్గెస్ట్ సో కాల్డ్ యానిమల్ లవర్ ఉన్నాడు. ఆయనకి ఎందుకు మీరు రిక్వెస్ట్ చేయట్లేదు? ఆయన ఎవరో కాదండి, అనంత్ అంబానీ, వంతారాకి హెడ్. ఎన్నో జంతువుల ప్రాణాలు కాపాడుతున్న ఆయన ఒక 5,000 కుక్కలకి అన్నం పెట్టలేడా? ఆ వంతారాలో చోటే లేదా? ఆయన తలుచుకుంటే 5,000 కుక్కలు ఏమీ కాదు, ఎక్కడో కోలాపూర్లో ఉన్న ఏనుగునే కాపాడాడు ఆయన. ఎందుకు సార్, నేను పేర్లు ఎత్తాను కానీ ఆయన ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వాకింగ్ చేస్తూ దారిలో వెళ్తున్న కోళ్ల వ్యాన్ చూసి కోళ్ళని కాపాడిన మహాత్ముడు ఆయన. అలాంటి ఆయన ఎందుకు ఇంకా రియాక్ట్ అవ్వలేదు? 5,000 కుక్కల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఏమనుకోకండి, కొంచెం తడబాటు ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ వీడియో కదా, ఆ మాత్రం ఉండాలి. ఇప్పుడు ఈ సో కాల్డ్ సెలబ్రిటీ లవర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు వాటిని అడాప్ట్ చేసుకోరు? ఈ షోస్కి, స్టాండప్ కామెడీస్కి వెళ్ళినప్పుడు ఏవో బ్రాండెడ్ కుక్కల్లో 1,00,000, 3,00,000, 4,00,000 కుక్కలు తీసుకెళ్తారు కదా. ఎగ్జాంపుల్ మన రామ్ చరణ్ తీసుకెళ్తాడు, ఉపాసన కొన్నిటికి తీసుకొస్తుంది కదా. అలాంటి కుక్కలు బదులు ఈ కుక్కలను పెంచుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి మెయిల్ రాసి, ఇప్పుడు అడివిశేష్ పెద్ద లెటర్ రాశాడు సుప్రీంకోర్టుకి. ఎందుకు అడివిశేష్ కెపాసిటీకి 10 కుక్కలు పెంచుకోలేడా? ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఫైట్ చేసి, యుద్ధం చేసి, ఎన్ని చేసినా ఇప్పుడు ఓకే, మీరు అన్నదే నిజం, ఆ స్ట్రీట్ డాగ్స్ ని సపోజ్ ఢిల్లీ ఎన్సీఆర్ తీసేసింది, వాటి పరిస్థితి ఏంటి? ఏమవుతాయి తర్వాత? అవి మళ్ళీ రోడ్డు మీదకే వస్తాయి, మళ్ళీ ఆకలితో అలమటిస్తే రోడ్ల మీద తిరిగితే మళ్ళీ జ్వరాన్ని కరుస్తాయి, మళ్ళీ ర్యాబిస్ వస్తుంది, మళ్ళీ ఇలాంటిదే పాయింట్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? మన వాళ్ళు కనీసం ఇది ఆలోచించాలి కదా. కనీసం ఇలా 5,000 కుక్కల్లో కనీసం మన సోకాల్డ్ సెలబ్రిటీస్ అంతా తీసుకుంటే కనీసం ఒక 100 కుక్కలైనా సేవ్ అవ్వవా? అందరూ గొర్రెల్లాగా కుక్కల్ని కాపాడండి, కాపాడదాం. ముందు సెలబ్రిటీస్ ని తీసుకోమనండి, తలో 10 కుక్కలు తీసుకున్న బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కనీసం 100 మంది స్టార్స్ ఉన్నారు మనకి. 10 కుక్కలు తీసుకున్న కనీసం 1000 కుక్కలు మీకు కాపాడబడతాయి. వంతారా ఏమేనంటే వైల్డ్ యానిమల్స్ ని కాపాడుతున్నాయి, డాగ్స్ యానిమల్స్ కావా? ఆయన పెంచుకోలేడా? నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇది దేశం అంతా అట్టుడికిపోతుంది కరెక్టే, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కరెక్టే. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు చచ్చిపోయిన పిల్లలకి మీరు లైఫ్ ఇవ్వగలరా మళ్ళీ? సరే మేము వదిలేస్తే కుక్కల్ని అంటున్నారు. వాళ్ళ పాయింట్ కరెక్టే, మన పాయింట్ కరెక్టే. అలా 1000 కుక్కల్ని ఇప్పుడు మీరు షెల్టర్ అంటున్నారంటే షెల్టర్లో ఖచ్చితంగా ఉంచరు, చంపేస్తారని మీరు భయపడుతున్నారు. తప్పులేదు, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ దానికి రెమెడీ ఆలోచించడం మానేసి, ఈ సెలబ్రిటీస్ అంతా మనల్ని నడిపించడం మానేసి, గుడ్డెద్దుల్లాగా అందరూ ఈ కుక్కలు కాపాడు. ఆ సదా అయితే వీడియో ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్, చాలా వేస్ట్. అది ఏడ్ చేసి రక్తపాతం చేసి ఇన్ని చేసేస్తుంది. ఆవిడ మన సఫారీ టూర్కి వెళ్ళింది, ఆ సఫారీ టూర్ వాల్యూ చేయదు 10 కుక్కలు ఆవిడికి. రామ్ చరణ్కి ఒక పూట ఆయన తిండి మీల్స్ అంత విలువ చేయదు అయితే సంవత్సరం సంరక్షణ. ఇవి చేయొచ్చు కదా. ఇలాంటి ఏవైనా చేస్తే కొంచెం ఐడియా వస్తుంది జనానికి, ఏదైనా జరుగుతుంది. మీరు ఇవన్నీ మానేసి సేవ్ ద స్ట్రీట్ డాగ్స్, సేవ్ ద స్ట్రీట్ డాగ్స్ అంటే ఎవడు కాపాడుతాడు? మనమే కాపాడుకోవాలి వాటిని. సో అంతే ఫ్రెండ్స్ ఇవాళకి వీడియో. సో దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచిగా మాట్లాడి, ఇంకా మంచి మంచి టాపిక్స్, మంచి మంచి రిలేటివ్ ఇష్యూస్తో మీతో జెన్యున్గా మనం ఏమనుకుంటున్నాం, మన మధ్యలో జరుగుతున్న టాపిక్స్ గురించి ఒక మామూలు సాధారణ వ్యక్తిగా మాట్లాడతాను నేను. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సాధారణ వ్యక్తిగా అని చెప్పి కాపీ మాటలు మాట్లాడతారు. మన వాళ్ళకి కాదు, ఒక నలుగురు మనం కూర్చుంటే మనకి వచ్చే డౌట్స్ గురించి ఎలా ఉంటాయి అలాంటివి నేను మాట్లాడతాను. సో దయచేసి నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇంక సెలవు. జై హింద్.